కొన్ని సంఘటనలు స్వామి యొక్క దివ్యత్వాన్ని నిరూపిస్తాయి. శివగీత 14:41లో ఇలా ఉన్నది: అనేక యోనులందు జన్మించిన ఒకానొక జీవికి కోటి జన్మల పుణ్యఫలంచే నా యందు భక్తి కలుగుతున్నది అని శివగీతలో వ్రాసి ఉన్నది. అట్లే పుట్టిన ప్రతివారు చనిపోక తప్పదు. కానీ ఎంతమంది పుట్టినవారు తిరిగి పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. లక్షకు కోటికి ఒక్కరుంటారేమో. ఆ ఒక్కరి కోసమే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారుట. 1948 సంవత్సరంలో మంజుల అనే 9 సంవత్సరాల బాలిక తన తల్లి, పిన్ని, అక్కలతో స్వామి దర్శనానికి పుట్టపర్తికి వచ్చింది. వేసవి సెలవులు కావడంతో వారు స్వామి సన్నిధిలో చాలా రోజులు గడిపారు. ఆ రోజుల్లో భక్తులు ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఉన్న భక్తులు స్వామికి అతి సన్నిహితంగా ఉండేవారు. స్వామి ఎప్పుడైనా బయటకు బయలుదేరుతుంటే ఆ బాలిక సమయానికి పరిగెత్తుకో స్వామికి పాదరక్షలు తెచ్చి తనే పాదాలకు తొడిగేది. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉండేది. స్వామి కూడా సంతోషంగా ఆ పాప సేవను స్వీకరించేవారు. ఆ రోజుల్లో సాయంకాలం స్వామి రోజు సమీపంలోని చిత్రావతి నదీ తీరం వద్దకు భక్తులతో కలిసి వెళుతుండేవారు. ఆ రోజు కూడా మంజుల యథాప్రకారం పాదరక్ష సేవ చేసుకొని భక్తులతో పాటు చిత్రావతి నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ భక్తులతో సంభాషిస్తూ స్వామి యథాలాపంగా మంజులను, పాపా నీకేం కావాలి? భుక్తి, శక్తి, భక్తి, ముక్తి ఏది కావాలి అని లాలనగా అడిగారు. వెంటనే మంజుల, స్వామి నాకు ముక్తిని ప్రసాదించండి అంది. అక్కడ ఉన్నవారంతా ఆ పాప మాటకు అవాక్కయ్యారు. స్వామి కూడా క్షణం గంభీరంగా మారిపోయారు. నిశ్శబ్ద యుగంలా గడిచింది. మళ్ళీ నాకు ముక్తినివ్వండి స్వామి అన్నది ఆ పాప. అందుకు బాబా ఎంతో అనునయంగా నవ్వి, చిన్నదానివి, ఇంకా పెద్ద కావాలి, పెళ్లి చేసుకోవాలి, జీవితం అనుభవించాలి, తర్వాత నీకు ముక్తినిస్తాను అంటూ స్వామి, పైగా నీ తల్లిదండ్రులు నీపై ఆశ పెట్టుకున్నారు, వారిని సంతోషపెట్టు అన్నారు. ఎంతో లాలించి బుజ్జగించి కానీ ఆ బాలిక తను పట్టిన పట్టు విడవకుండా, మీరు అడిగిన వరం ఇస్తాను అన్నారు. నేను వరం అడిగాను, మీరు నాకు ముక్తి ఇవ్వవలసిందే అన్నది. అక్కడున్న భక్తులంతా ఈ హఠాత్ పరిణామాలకు బరువెక్కిన హృదయాలతో బొమ్మల్లా ఉండిపోయారు. ఈ విషయం ఏ విధంగా ముగుస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చివరకు స్వామి అలాగే కానీ ఒక వారము ఆనందంగా ఉండు అని చాలా బాధతో అన్నారు. మర్నాడు మంజుల తన వారితో బెంగళూరు వెళ్ళిపోయింది. సెలవులు ముగిశాయి. వారం రోజుల్లో స్కూల్ తెరిచారు. కొత్త పుస్తకాలు కొన్నది. ఆ మొదటి రోజు స్కూలు బయలుదేరుతూ మంజుల ఉన్నపళంగా రక్తం కక్కుంది. అందరూ వచ్చి చూసేలాగా బాలిక ప్రాణవాయువులు అనంత ఆకాశంలో కలిసిపోయాయి. ఆ సమయంలో పుట్టపర్తిలో ఉన్న స్వామి మంజుల తాను కోరుకున్నట్లు తమలో ఐక్యమైందని తమ చుట్టూ ఉన్న భక్తులకు తెలియజేశారు. మరునాడు స్వామి బెంగళూరు వచ్చి ఆ బాలిక తల్లిదండ్రులను సముదాయించారు. మంజుల ముక్తిని ప్రగాఢంగా వాంఛించింది. నేను ఇవ్వక తప్పలేదు, ఆ పిల్ల కర్మ అది, ఎవరు ఏం చేయలేరు అని చెప్పారు. ఆ బాలిక అంత చిన్న వయసులోనే ముక్తిని గురించి అడగడం ఎన్ని జన్మల నుండి పడిన తపనో మరి. బాల్యంలోనో ఇంకా యవ్వనం రాకుండానో చనిపోయిన వారికి మరో జన్మ లేదు అంటారు స్వామి. వారు నిర్మల జీవులు. పూర్వజన్మ కర్మఫలం కొద్దిగా మిగలడం వలన జన్మిస్తారు. ఆ కర్మఫలం అనుభవించగానే భగవంతునిలో లీనమవుతారట. దీనినే శివపురాణం 9వ అధ్యాయం 49వ శ్లోకంలో చెప్పింది. ఈ దేహమున కంటే సారహీనమైన నికృష్టమైన పదార్థము మరొకటి లేదు. దీని యందు గల అభిమానముచే బుద్ధిమంతులు అహంకారులు అగుచున్నారు. కనుక ధీమంతులైన వారు దేహస్వభావమును తెలుసుకొనవలేను అంటూ రామచంద్రునకు శంకర భగవానుడు వివరించెను అని శ్రీ ఈశ్వర ఉవాచ. యమదూతలను చూచినప్పుడు దృష్టి స్తబ్దమగును, ప్రజ్ఞ మందగించును. ఆ సమయమున మృత్యుపాశముచే కట్టబడిన జీవుణ్ణి రక్షించువారు లేరు అని 8వ అధ్యాయం 58వ వాక్యంలో చెప్పబడినది. జీవులకు దేహంపై వ్యామోహం తగదని బుద్ధ భగవానుడు తెలియజేశారు. బుద్ధ భగవానుడు శిష్యుడు ఆనందుడు ఒకరోజు భిక్షాటనకు వెళ్ళగా ఒక స్త్రీ అతనిని మోహించి స్వయంగా బుద్ధునితో అతడిని పెళ్లాడతానని చెప్పింది. ఆనందునిలో నిన్ను అంతగా ఆకర్షించినదేమిటి అని ప్రశ్నించాడు బుద్ధుడు. అతని శరీర సౌందర్యం, మాటల మాధుర్యం అన్నది ఆ స్త్రీ. అప్పుడు భగవానుడు, అందము తాత్కాలికమైనది, పైగా అది పైపూత మాత్రమే,
కళ్ళు కన్నీళ్లకు నిలయం, ముక్కు మురికికి కోపం, నోరు ఎంగిలితో ఒళ్ళంతా మలమూత్ర చీము రక్తాలతో నిండి దుర్గంధమయం, ఎముకలు మాంసము బొచ్చు వీటినే కదా అతని చర్మం కప్పి ఉంచినది. శ్వాస ఆగితే భరింపరాని దుర్గంధం వెలువడుతుంది. వీటిని అటు ఉంచితే ఇక మాటల మాధుర్యం అంటావా? నీవు భిక్షునివై ధర్మాన్ని ఆచరిస్తే అంతకన్నా మధురమైన మాటల్ని నీ హృదయంలో వినగలవు అని బోధించి ఆమెను వ్యామోహం నుండి మరల్చాడు. రాగద్వేషాలకు మూల కారణం మనోనిగ్రహం లేకపోవడమే. దీనినే భగవద్గీతలో భగవానుడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మన మానవ జీవిత లక్ష్యాన్ని దూరం చేసేది మనసే. మనసు తాళము ఆలోచన తాళం చెవి లాంటిది. ఒకవైపుకి తిప్పితే తాళం పడుతుంది, మరొక వైపుకి తిప్పితే తెరుచుకుంటుంది. మనసును నిగ్రహించడం గాలిని నిగ్రహించడం అంత కష్టం అని పరమాత్ముడే అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు. లౌకిక విషయాసక్తిని కలుగజేసేది, ఆధ్యాత్మిక సాధన వైపు అడుగులు పడేలా చేసేది మనసే. దానిని అభ్యాస వైరాగ్యం చేత లోపరుచుకోవచ్చును అన్నాడు. ఇక్కడ అభ్యాసం అంటే దైవ సంబంధిత విషయాలను పునః మనసులో దర్శించుకోవడం. ఆలోచనల ఉధృతిని ఆపలేకపోతే వాటి దశను మార్చుకునే ప్రయత్నం చేయవచ్చును. మనోనిగ్రహానికి భగవన్నామ స్మరణ శక్తివంతమైన ఆయుధం. మనిషిగా జన్మించగలగడం, మోక్షాన్ని ఆశ్రయించగలగడం, మహాపురుషుల చెంతకు చేరగలగడం ఇవన్నీ దైవానుగ్రహాలతోనే ప్రాప్తిస్తాయి. కానీ దైవం అనుగ్రహించాలంటే తగిన సత్కార్యాలు తప్పనిసరి. సమాజంలో అట్టడుగున ఉండి అన్నానికి వస్త్రానికి నోచిన అభాగ్యులు, వైద్య సేవలు అందని వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారికి సాయం చేయడం సులువైన మోక్ష మార్గం. స్వామి దివ్యత్వాన్ని నిరూపించే మరి ఒక సంఘటన గురించి మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః.